నమస్తే, వెల్కమ్ టు 11 for 11. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొండపి నియోజకవర్గం సింగరాయకొండలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేక పల్స్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ అజీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ అజీం మాట్లాడుతూ ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన రాష్ట్ర భవిష్యత్ అని స్పష్టం చేశారు. పోలియో అనే మహమ్మారి నుంచి మన చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులందరూ బాధ్యతగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా 2 చుక్కల పోలియో మందు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మన పిల్లల ఆరోగ్యమే మన మహాభాగ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు సాంత్వన సేవా సమితి ప్రతినిధి జయకుమార్, మైనారిటీ నాయకులు యాస్టాని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పలమనేరు నియోజకవర్గ యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని స్థానిక శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో సీడాప్ నిర్వహించిన భారీ జాబ్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు 3 రాష్ట్రాల కూడలిగా ఉన్నందున పరిశ్రమల స్థాపనకు, ఉపాధి కల్పనకు ఎంతో అనువైన ప్రాంతమని అభివర్ణించారు. గతంలోనే 250 కోట్ల రూపాయల అంచనాతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం తాము ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, నియోజకవర్గానికి ఎంతో అత్యవసరమైన ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని సాధించే వరకు ప్రభుత్వంతో నిరంతరం చర్చిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వినూత్నంగా కృషి చేస్తున్నారని, యువత కూడా స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ సంకల్పమని, యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ ఉపాధి వేదికలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, డిఎస్డిఓ గుణశేఖర్ రెడ్డి, వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వి కోట మండలంలో గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మండల పరిధిలోని యాలకల్లు పంచాయతీ కప్పట్లబండ యానాది కాలనీలో గిరిజన ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి 5 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అత్యంత వెనుకబడిన ఈ గిరిజన ప్రాంతంలో పాఠశాల భవనం లేకపోవడం వల్ల పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన రోప్స్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ ధనశేఖరన్ ఈ విషయాన్ని గతంలోనే గిరిజన సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మూర్తి తొలుత స్థానిక కమ్యూనిటీ హాల్లోనే తాత్కాలికంగా తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పాఠశాల శాశ్వత భవన నిర్మాణం కోసం 5 సెంట్ల భూమిని కేటాయించారు. ఇందుకు సంబంధించిన అధికారిక భూ ధృవీకరణ పత్రాలను డిడి మూర్తి స్థానిక ఎంఈఓ చంద్రశేఖర్ కు అందజేశారు. ఈ సందర్భంగా డిడి మూర్తి మాట్లాడుతూ సొంత పాఠశాల భవనం లేకపోవడం వల్ల ఎంతో మంది గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, ఇప్పుడు శాశ్వత భవనం అందుబాటులోకి వస్తే డ్రాప్ అవుట్స్ పూర్తిగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రోప్స్ సంస్థ మేనేజర్ డాక్టర్ పౌలురాజ్, మాజీ జడ్పీటీసీ విశ్వనాథ్ మాట్లాడుతూ
ఈ భవన నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి యానాది పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ భూమి కేటాయింపు కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, స్థానిక ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, రోప్స్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు ప్రాంత అన్నదాతల దశాబ్దాల కళ నెరవేరింది. వింజమూరు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ స్థానిక రైతులు, ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రిపేర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో శుభ పరిణామమన్నారు. గతంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే మరమ్మతుల కోసం దూర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చేదని, దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా సకాలంలో నీరందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయేవారని గుర్తు చేశారు. ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా స్థానికంగానే అత్యంత వేగంగా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు పూర్తి చేసి రైతులకు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కేంద్రం ద్వారా వ్యవసాయానికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా జరుగుతుందని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు నిరంతరం మెరుగైన సేవలు అందించేలా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. వింజమూరు పరిసర ప్రాంతాల అన్నదాతలకు ఈ రిపేర్ సెంటర్ ఒక వరంగా మారుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మన్యంలోని గిరిజన ప్రాంతాల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గుర్తేడు మండల కేంద్రంలో శనివారం ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జిల్లా కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్లకు గిరిజనులు తమ సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ ప్రజలు అధికారుల వద్దకు వెళ్లే పని లేకుండా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికార యంత్రాంగమే నేరుగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. మన్యంలో దూరభారం, అవగాహన లేమి కారణంగా అధికారులు ముందుకు రాలేని గిరిజనులకు ఈ విధానం ఒక సువర్ణ అవకాశం అన్నారు. ఈ సదస్సులో బొడ్లంక గ్రామంలో పెళ్లి కాల్వపై బ్రిడ్జి నిర్మాణం, ఉప్పరిగోతుల గ్రామంలో సిమెంట్ రోడ్ల ఏర్పాటుతో పాటు నూతన మండలంలో అంతర్జాల సేవలను పునరుద్ధరించాలని గిరిజనులు పెద్ద సంఖ్యలో వినతులు సమర్పించారు. వీటిపై స్పందించిన ఎమ్మెల్యే, కలెక్టర్ మౌలిక సదుపాయాల పనుల త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్తేడులోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్థానిక ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలపై, అంబులెన్స్ లభ్యతపై రోగులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలతో ఆమె సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలు, తప్పులను నిశ్చితంగా పరిశీలించి ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సగం పనులు చేసి మధ్యలోనే నిలిపివేసిన అదనపు తరగతి గదుల నిర్మాణ భవనాలను ఎమ్మెల్యే నిశ్చితంగా పరిశీలించారు. ఈ పనులను పూర్తి చేయడానికి ఎంతవరకు నిధులు అవసరమవుతాయనే వివరాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అడిగి ఆరా తీశారు. పాఠశాల గదుల నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం నూతన విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలను, పాఠశాలలో అమలవుతున్న
మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులు, పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సిబ్బందిని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జోలకంటి వెంకటరెడ్డి, గోగుల వెంకటరామిరెడ్డి, యువ నాయకులు జోలకంటి అక్కిరెడ్డి, బోయ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, సివిల్ సప్లైస్, ఆర్టీసీ శాఖల అధికారులతో ఎమ్మెల్యే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడిన ఆయన రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బరువు తూకాల్లో తేడాలు రాకూడదని, బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నిబంధనల ప్రకారం ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరఫరా చేయాలని, దీనిపై ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పరిధిలోని 4 పంచాయతీల్లో త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కాగా ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సరికొత్త దిశానిర్దేశం చేశారు. అనంతపురం డిపోకు నూతనంగా కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను ఇక్కడి ప్రయాణికుల అవసరాల కోసమే పూర్తిగా వినియోగించాలని స్పష్టం చేశారు. స్త్రీ శక్తి పథకం అమలు నేపథ్యంలో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అందుకే పాత బస్సులను వేరే డిపోలకు తరలించకుండా యథావిధిగా ఇక్కడే ఉంచాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక స్టాండ్ ఏర్పాటుపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్డబ్ల్యూఎస్ డిఈలు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ అన్నదాతలకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గుడిపల్లి మండలం వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోయా సీడ్స్, కందుల విత్తనాలను 100% సబ్సిడీతో పూర్తి ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాకుండా పెట్టుబడి ఖర్చులను తగ్గించి రైతులను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన సంకల్పం అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 35,62,000 రూపాయల విలువైన 1275 సోయా సీడ్స్ బ్యాగ్లను, అలాగే సుమారు 8 లక్షల రూపాయల విలువ కలిగిన 1900 కందుల విత్తన బ్యాగ్లను రైతులకు రూపాయి ఖర్చు లేకుండా 100% రాయితీతో ప్రభుత్వం ఉచితంగా అందించిందని వెల్లడించారు. మార్కెట్లో ఒక్కో సోయా సీడ్స్ బ్యాగ్ ధర 2,750 రూపాయలు ఉన్నప్పటికీ అన్నదాతలపై పైసా భారం పడకుండా ఉచితంగా పంపిణీ చేయడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని ఏఎంసీ చైర్మన్ రాజు పిలుపునిచ్చారు. ఈ విత్తన పంపిణీ కార్యక్రమంలో గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది. ఎస్ కోట మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ పురాతన శ్రీ బాల బ్రహ్మానంద స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ సంప్రదాయబద్ధంగా ఈ పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో జీర్ణావస్థకు చేరిన పురాతన ఆలయాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం, టీటీడీ, శ్రీవాణి ట్రస్ట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని స్పష్టం చేశారు. మంజూరైన ఈ నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులను అత్యంత వైభవంగా, ఎక్కడా నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ కళ నెరవేరేలా నిధులు మంజూరు చేయించి స్వయంగా భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే లలిత కుమారికి సీతంపేట గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో
మహోద్యమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్ మధురానగర్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన పల్స్ పోలియో 2026 కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు వారు స్వయంగా పోలియో చుక్కలు వేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం కేంద్రంలోని వసతులను పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే చిన్నారులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా తరిమి కొట్టడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తీసుకున్న పటిష్ట చర్యల వల్లే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ పోలియో రహితంగా నిలిచాయని కొనియాడారు. పోలియో మళ్లీ పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, ప్రజాసేవే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. 5 ఏళ్లలోపు పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ ప్రతి చిన్నారి ఆరోగ్యమే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క చిన్నారి కూడా ఈ చుక్కల మందుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో మొబైల్ బృందాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని శాశ్వతంగా పోలియో రహితంగా కొనసాగిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చీరాల పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సమావేశానికి స్థానిక శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఈ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన కార్యక్రమాన్ని శ్రేణులన్నీ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సుమారు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాల సమగ్ర పునఃపరిశీలన ప్రక్రియను చేపడుతోందని, ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు లేని జాబితాలను సిద్ధం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఈ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణతో పాటు మరణించిన వారి ఓట్ల తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదలవుతుందని, ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ ముగిశాక సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రకటిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.